తగిలిన గాయాలకు మందుంటుంది కాబట్టి అవి త్వరగా తగ్గిపోతాయి. మనసుకు తగిలే గాయాలు మాత్రం అంత తేలిగ్గా వదిలిపోవు. తన ప్రేమ ఫలించకపోవడంతో సూరిబాబు సైకోలా మారాడు. ఓ తీవ్ర నిర్ణయం తీసుకుని అందర్నీ భయపెట్టాడు. సూరిబాబు ఉడుకు రక్తం ఓటమిని ఒప్పుకోలేదు. కృష్ణయ్య ఇంటికి ఇక వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైనా రోడ్డుపై రాజేశ్వరి కనిపిస్తుందేమోనని ఎదురు చూశాడు. ఓ రోజు రాజీ పని మీద వెళుతూ కనిపించింది. నేనెవరో తెలియనట్లు అలా వెళ్లిపోతావే అని అడిగాడు. సూరిని చూడకుండా తలదించుకుంటున్న ఆమెను, ఏం నేనంటే ఇష్టం లేదన్నావట, ఎందుకిష్టం లేదే అంటూ అడ్డుకున్నాడు. సమాధానం చెప్పకుండా వెళ్లాలని చూసిన ఆమె చెయ్యి పట్టుకున్నాడు. విడిపించుకునేందుకు పెనుగులాడింది. కత్తి తీసి బెదిరించబోయాడు. పెనుకులాటలో కత్తి ఆమె చేతికి తగిలింది. రక్తం రావడంతో భయపడిన సూరి కత్తిని అక్కడే పడేసి పారిపోయాడు. సూరిబాబుపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు కృష్ణయ్య. పోలీసులు సూరిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లారు. ఆరు నెలల శిక్ష విధించడంతో తిరుపతి సబ్ జైలుకు తరలించారు. కృష్ణయ్య కుటుంబ సభ్యులు మాత్రం సూరిపై పగ పెంచుకున్నారు. పెళ్లి కాదంటే చంపేస్తాడా, ఏమనుకుంటున్నాడు రాడు అని కృష్ణయ్య కొడుకులు కక్ష పెట్టారు. వాడు బయటికి రాని అనుకుంటూ కత్తులు నూరారు. సూరిబాబు సబ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. చెత్తను తరలించగా వచ్చిన డబ్బుతో చిత్తుగా తాగేశాడు. తాగిన మైకంలో శ్మశానం వైపు తూలుతూ వెళ్లాడు. మత్తు ఎక్కువై ఓ సమాధి దగ్గర కూలబడిపోయాడు. కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. కృష్ణయ్య అతని కొడుకులు శ్మశానం దగ్గరకొచ్చారు. కృష్ణయ్యను గేటు దగ్గరే ఉంచి సురేష్, సుబ్రహ్మణ్యం, రామ్మోహన్ లోపలికి వెళ్లారు. ఇది సార్ జరిగింది అంది వరలక్ష్మి. ఆమె చెప్పిన వివరాలతో పోలీసులు కృష్ణయ్య, సురేష్, సుబ్రహ్మణ్యం, రామ్మోహన్లను అరెస్ట్ చేశారు.
సూరిబాబు కత్తితో దాడి చేయడం ఖచ్చితంగా తప్పే. అందుకు అతన్ని చట్టం శిక్షించింది. జైలు నుంచి వచ్చాక మళ్ళీ తన పాత జీవితాన్ని కొనసాగించాడా తప్ప కృష్ణయ్య కుటుంబం జోలికి అతను వెళ్ళలేదు. కానీ కృష్ణయ్య ఫ్యామిలీ మాత్రం సూరిని చంపి తీవ్ర నేరం చేసింది. అతన్ని వదిలేసి ఉంటే వాళ్ళంతా జైలుకు వెళ్లేవాళ్ళు కాదు. కృష్ణయ్య కుటుంబం రోడ్డున పడేది కాదు. సూరిబాబు ప్రాణాలు పోయేవి కావు. ఒక్క తప్పు వల్ల ఇన్ని అనర్థాలు జరిగాయి. సమస్యలు అందరికీ ఉంటాయి. దాడులు, హత్యలు వాటికి పరిష్కారాలు కాదు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.